నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. రామగుండం పురపాలక సంస్థ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తోందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు తెలిపారు. గోదావరి ఖని మార్కండేయ కాలనీలోని బీజేపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని మొత్తం 60 డివిజన్లలో బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై ప్రేమతో కాకుండా కేంద్రం నుంచి వచ్చే నిధుల కోసమే ఎన్నికలు నిర్వహిస్తోందని విమర్శించారు. గత పాలకుల నిర్లక్ష్యంతో నిధులందక సర్పంచులు అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు దాదాపు 46,000 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని, 25% కమిషన్లు ఇవ్వకపోతే బిల్లులు చెల్లించడం లేదని ఆరోపించారు. నాడు సర్పంచులు, నేడు కాంట్రాక్టర్లు ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి ఈ ప్రభుత్వం వల్లే ఏర్పడిందన్నారు. మున్సిపాలిటీల అభివృద్ధికి స్మార్ట్ సిటీ, అమృత్ పథకాల కింద కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని, గ్రామ పంచాయతీలకు ఫైనాన్స్ కమిషన్ ద్వారా 2,500 కోట్ల నిధులు ఇచ్చిందన్నారు. ఈ ప్రాంతంలో 46 గుడులను కూల్చి హిందువుల మనోభావాలను కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బతీసిందని ఆరోపించారు. బీజేపీ అభ్యర్థులు గెలిస్తే రామగుండం ప్రాంతం సమగ్రాభివృద్ధి చెందుతుందని ఆయన తెలిపారు. ఇంకా ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్ర సంజీవరెడ్డి, మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జి నాగపురి రాజమౌళి, కందుల సంధ్యారాణి, సోమరపు లావణ్య, రావుల రాజేందర్, మెరుగు హనుమంత్ గౌడ్, కోమల మహేష్, కాసిపేట శివాజీ, తోట కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. ఇవాళ కూడా రాష్ట్ర ప్రభుత్వం పురపాలక సంఘ ఎన్నికలకు ఎందుకు పెడుతుందంటే, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే 900 కోట్ల రూపాయలు వెంటనే రావడం కోసమే ఇవాళ ఎన్నికలు పెడతాం. అంతే తప్ప ఇదేదో అభివృద్ధి చేయాలి, లేకపోతే ఏదో రకంగా డెవలప్మెంట్ యాక్టివిటీ చేయాలనే ప్రజల మీద ప్రేమ కొద్ది కాదు. 900 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పైసల కోసమే ఎన్నికలు పెడతాము. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారి సర్కారు వచ్చిన తర్వాత పురపాలక సంఘాలకు ఎన్ని నిధులు ఇచ్చిరో శ్వేతపత్రం రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ మంచినీళ్ళు ఇచ్చే కానించి, డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు కానీ, కరెంటు లైట్ కానించి అన్ని డబ్బులు కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారానే వస్తూ ఉన్నాయి. ఒక్క రూపాయి కానీ, ఒక్క పైసా కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఇవ్వలేనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ కనబడతా ఉంది. మేము ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపాలిటీస్లని గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీలో కానీ, ఇప్పుడు 2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ అధికారంలో కానీ స్మార్ట్ సిటీల పేరు మీద, అమృత్ సిటీల పేరు మీద, పేద ప్రజలకు స్వనిధి పథకం కింద అనేక రకాలుగా మేము అన్ని రకాలుగా నిధులు ఇవ్వడం జరిగింది. సుమారుగా నేను అనుకుంటా 250 పథకాలు ఉంటే మొత్తం మున్సిపాలిటీస్ల అభివృద్ధికి ఏ పథకమైన కలుపుకుంటే 238 పథకాలు కేంద్ర ప్రభుత్వం మోడీ గారు పంపుతున్నటువంటి డబ్బులే తప్ప వీళ్ళు చేస్తున్నటువంటిది ఏమీ లేదనేటువంటి విషయం స్పష్టంగా కనబడతా ఉంది. మేము స్పష్టంగా చెప్పేది ఏంటంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఓటు అంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం వల్ల అదనంగా వచ్చేటువంటి లాభం ఏమీ లేదు. భారతీయ జనతా పార్టీకి ఓటు వేయండి. ఇప్పుడు వచ్చే పథకాలన్నింటినీ కూడా కంటిన్యూ చేస్తూ పురపాలక సంఘాల యొక్క అభివృద్ధికి ఎక్కువ నిధులు తీసుకొస్తాము, ఎక్కువ పథకాలను విస్తరింపజేస్తాము. కాబట్టి మాకు ఓటు వేయండి అని చెప్పేసి మేము అప్పీల్ చేస్తా ఉన్నాం ప్రజలకు. రామగుండం విషయానికి వస్తే, ఈ కార్పొరేషన్లో ఉన్నటువంటి అన్ని స్థానాలకు భారతీయ జనతా పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తూ ఉన్నాము. అందరు అభ్యర్థులను కూడా రాష్ట్ర పార్టీకి పేర్లతోటి రాష్ట్ర పార్టీకి పంపించినాం. ఇవాళ అందరూ కూడా నామినేషన్స్ పూర్తి చేస్తారు. గెలిపే లక్ష్యంగా రామగుండంలో ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ
ముందుకెళ్తా ఉంది. నిన్న మొన్న ఈ రాష్ట్రంలో అంటే ఈ రామగుండంలో 46 గుళ్ళను కూలగొట్టింది. పోచమ్మ గుడి కాంచి కొడితే గ్రామ దేవతల గుళ్ళ 46 గుళ్ళను కూలగొట్టింది. అకారణంగా ప్రజల వ్యతిరేకత వస్తుందని చెప్పేసి వెనుకకు తగ్గిరు, ఇంకా కూడా కూలగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. హిందువుల యొక్క మనోభావాలని దెబ్బగొట్టడం కోసం కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా ప్రయత్నం చేస్తుంది. ఈ దాన్ని భారతీయ జనతా పార్టీ దేవాలయాలపైన చర్య కూలగొట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఈ ఎన్నికలలో అది కూడా ఒక అంశంగా మేము ముందుకు తీసుకుపోతా ఉన్నాం. తర్వాత ఇవాళ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే విషయం మీ అందరికీ తెలుసు. ఎక్కడ బూడిద కాంట్రాక్ట్ ఉంటే ఆ బూడిదని అక్కడ లోకల్ గ్రామాలకు ఇస్తానని చెప్పిండు. కానీ ఇలా బూడిద కాంట్రాక్ట్ మొత్తం కూడా లోకల్ వాళ్ళకి పక్కకు పెట్టేసి ఆయనే చేసుకుంటున్నటువంటి విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. దీన్ని కూడా భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉంది. ఈ రకంగా మొత్తం రామగుండంలో 60 స్థానాలలో ప్రత్యేకమైనటువంటి ఛార్జ్ షీట్ని ఈ కాంగ్రెస్ పార్టీ పైన, ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ఏ రకంగా ఇక్కడ ధ్వంసం చేసిందో రామగుండాన్ని, దానిపైన ఛార్జ్ షీట్ కూడా త్వరలోనే రిలీజ్ చేస్తాం. తర్వాత మేము ఏమైతే చేయాలనుకుంటున్నాం, కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ రకంగా నిధులు తీసుకురావాలనుకుంటున్నాం, దానిపైన కూడా మా అభివృద్ధి ప్రణాళికను కూడా మీ ముందు పెట్టడం కోసం మేము ప్రయత్నం చేస్తాం. కాబట్టి దయచేసి మీడియా మిత్రుల ద్వారా రామగుండం ప్రజలకు మేము అప్పీల్ చేస్తా ఉన్నాం. నీతి నిజాయితీ గల అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ నిధులతోటి ఐతోధికంగా అభివృద్ధి చేయడం కోసం భారతీయ జనతా పార్టీకి అధికారం ఇవ్వండి. మేము మీ ముందరుండి అన్ని రకాలుగా మీ సమస్యలకు మీ తోడుగా ఉండి మేము పరిష్కరిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. Thank you.